హలో గైస్, ఈరోజు టాపిక్ సెకండ్ వీక్ బిగ్ బాస్ 8 నామినేషన్స్ అండి. ముందుగా నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా నేను కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సెకండ్ వీక్ అందరు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారండి. ఓకే, సెకండ్ వీక్ నామినేషన్స్ మొన్న జరిగాయి కదా, అందులో హాట్ టాపిక్ చాలా అంటే చాలా సివియర్ ఉన్నాయండి నామినేషన్స్. కొత్త ట్విస్ట్లు ఉన్నాయి. డైలీ మీరు అప్డేట్లో ఉండాలంటే నా ఛానల్ ఫాలో కావాలి. ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఒక యష్మికి ఒక బంపర్ ఆఫర్ టైపు దసరా ధమాకా ఇచ్చిండండి. అదేంటంటే నార్మల్గా ఎవరైతే నామినేట్ అయ్యారో అందులో ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసి ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయమని, అంటే స్వాప్ చేయమని యష్మికి ఈసారి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఇవ్వంగానే ఈమె చాలా తెలివిగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రేరణను సేవ్ చేసి విష్ణుప్రియని డైరెక్ట్ నామినేట్ చేస్తుందండి. ఈమె తెలివికి హ్యాట్స్ ఆఫ్. బయట ఉండే ఫ్రెండ్షిప్ ఇక్కడ కూడా నడుస్తుందంటే ఇదే నిదర్శనం. ఈ ఎస్పీ కూడా లాస్ట్ టైం కూడా అట్లనే ప్రేరణని సేవ్ చేసింది. ఈసారి కూడా సేమ్ ఆప్షన్ మళ్ళీ ప్రేరణ సేవ్ చేసింది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి బయట ఉన్న ఫ్రెండ్షిప్ని హౌస్లో కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇండైరెక్ట్లీ మనకు తెలుస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. మీరు డైలీ ఫాలో అయితే కనుక మీకు కంపల్సరీ అర్థమవుతుందండి. విష్ణుప్రియని డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. అయితే సోనియా సేమ్ అదే అడల్టరేట్ కామెడీ విషయంలో విష్ణుప్రియని నామినేట్ చేయలేదు. సో తను ఒక అభయ్ నవీన్ గారితో ఆ నామినేషన్ ఒకటే పడింది. సో ఈమె ఒక్క ఓటే పడింది కాబట్టి సేఫ్ జోన్లో ఉంటుంది. సో ఇప్పుడు మన బిగ్ బాస్ ఈమె యష్మికి స్పెషల్ ఆఫర్ ఇవ్వడం ద్వారా విష్ణుప్రియని డైరెక్ట్ నామినేట్ చేసి ప్రేరణ సేవ్ చేసిందండి. ఇది ఒక షాకింగ్ ట్విస్ట్. తన ఫ్రెండ్నే మరీ పదే సేవ్ చేయడం అనేది కొంచెము ఫ్రెండ్షిప్కి ఒక గిఫ్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఈసారి నామినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెము మనోళ్ళు మంచిగానే ఆడుతున్నారు. చెప్పాలంటే కొంచెం ఆట అన్నది ఇప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఏ పర్సన్ ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతారో అనేది వేచి చూడాలి. కొంచెము ఇప్పుడే ఫామ్లోకి వచ్చారు. మణికంఠ కూడా లేపిండు ఈ గేమ్ని, చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, thank you for watching. Please do subscribe guys. Bye.